గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 198th డైలీ మనిషి. ఈరోజు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే మన మేజర్ ఇండస్ట్రీస్ రెండు మార్నింగ్ ఓపెన్ అయిన తర్వాత పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి. బట్ కానీ ఎప్పుడైతే మోడర్నా సీఈఓ స్టెఫెన్ గారు ఓమిక్రాన్ వేరియంట్ రిలేటెడ్గా ప్రెసెంట్ ఉన్న వ్యాక్సిన్స్ ఈ వేరియంట్ మీద అంత ఎఫెక్టివ్గా పనిచేయవు అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇంకొక వ్యాక్సిన్ డెవలప్ చేసి లార్జ్ నెంబర్స్లో డెలివర్ చేయడానికి కొన్ని నెలలు పడుతుంది. అండ్ అలాగే ప్రెసెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న వ్యాక్సిన్స్ ఏవైతేనే ఇవి డెల్టా వేరియంట్ అగేన్స్ట్గా కొంచెం వరకు ఎఫెక్టివ్గా పనిచేసాయి. బట్ ఓమిక్రాన్ వేరియంట్ రిలేటెడ్గా అంత ఎఫెక్టివ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేవు అని కామెంట్ చేసేసరికి మార్కెట్స్ నెగిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి. బట్ అగైన్ సెకండ్ హాఫ్లో మన హెల్త్ మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడుతూ మన కంట్రీలో ఇప్పటివరకు ఈ ఓమిక్రాన్ వేరియంట్ కేసెస్ రిపోర్ట్ అవ్వలేదు అండ్ ఈ వేరియంట్ అగైన్స్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటుందని కామెంట్ చేసేసరికి అగైన్ మార్కెట్స్ మళ్ళీ నెగిటివ్ నుంచి పాజిటివ్ సైడ్ మూవ్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఓపెన్ అయ్యో మన మార్కెట్స్ కూడా కరెక్ట్ అయ్యాయి. చివరికి ఈరోజు సెషన్లో ఇంత వాలటాలిటీ తర్వాత సెన్సెక్స్ 195 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,064 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 70 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,983 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మెటల్ అండ్ ఆటో స్టాక్స్లో చాలా ప్రెషర్ కనబడింది అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు సెషన్లో 0.78% కరెక్ట్ అయింది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీస్లో ఈరోజు మార్కెట్లో ఇంత వాలటాలిటీ ఉన్నా కూడా పాజిటివ్ మూమెంటం కనబడింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మ్యాస్టెక్ నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు యూకే సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ నేషనల్ హెల్త్ సర్వీస్ డిజిటల్ దగ్గర నుంచి 45 మిలియన్ యూరోస్ వర్త్ హెల్త్ కేర్ కాంట్రాక్ట్ వినేనట్టుగా చెప్తున్నారు. విచ్ ఈస్ రియలీ బిగ్ కాంట్రాక్ట్. ఇది 4 years కాంట్రాక్ట్. అక్టోబర్ 2021 నుంచి అక్టోబర్ 2025 వరకు ఈ కాంట్రాక్ట్ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ విన్ అప్డేట్ ఈ సెషన్లో మ్యాస్టెక్ స్టాక్లో చాలా పాజిటివ్ బస్ కనబడింది. బట్ కానీ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్లో ఓపెన్ అయ్యేసరికి ఇది యూరోప్ నుంచి వీళ్ళకి మేజర్గా ఆర్డర్స్ వస్తాయి కదా, సో అందుకని ఈ స్టాక్లో కూడా మనకు ప్రెషర్ కనబడి మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ లూజ్ అయిపోయింది. బట్ ఓవరాల్గా ఈ సెషన్లో క్లోజ్ టు 4% ఈ స్టాక్ పెరిగింది. నెక్స్ట్ తత్వచింతన్ ఫార్మా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఫ్యూచర్ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడ్స్ని క్యాటర్ చేయడం కంటే వీళ్ళ గ్రోయింగ్ బిజినెస్ డిమాండ్ని క్యాటర్ చేయడానికి వీళ్ళు గుజరాత్ దహేజ్ ఉన్నది కదా, ఈ దహేజ్లోని 50,399 స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ అక్వైర్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈ ల్యాండ్ వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈరోజు సెకండ్ హాఫ్లో ఐఆర్సీటీసీ రిలేటెడ్గా రెడ్ బాక్స్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. బస్ బుకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసే రెడ్ బస్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ రెడ్ బస్ అండ్ ఐఆర్సీటీసీ వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయినట్టుగా ఈ కొలాబరేషన్లో భాగంగా ఐఆర్సీటీసీ ఒక 9 మిలియన్ డైలీ ట్రైన్ సీట్స్ ఏవైతే ఉంటాయి ఇవి ఇక్కడ నుంచి రెడ్ బస్ యాప్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ అక్కడి నుంచి కూడా బుకింగ్ చేసుకోవచ్చని రెడ్ బాక్స్ వాళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. అండ్ ఈరోజు ఇంత వాలటైల్ సెషన్లో కూడా దేవైన్ ఇంటర్నేషనల్ స్టాక్ 5% పైన పెరిగింది. దీనికి రీజన్ చూసినట్టయితే గ్లోబల్ లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ అయిన జెఫ్రీస్ దేవైన్ ఇంటర్నేషనల్ ఒక స్టాక్కి బై రేటింగ్ ఇస్తూ ఈ కంపెనీ ఒక ట్రాక్ రికార్డ్ బెటర్ అవుతుంది. వీళ్ళు ఏవైతే కొత్తగా స్టోర్స్ యాడ్ చేస్తున్నారో దీనివల్ల వీళ్ళు యూనిట్ ఎకనామిక్స్లోని మార్కెట్ షేర్లోని చాలా మంచి గ్రోత్ కనబడుతుంది. అండ్ ప్రెసెంట్ ఫుడ్ సర్వీస్ ఇండస్ట్రీలో అనార్గనైజ్డ్ మార్కెట్ నుంచి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ వైపు ఏదైతే మార్కెట్ షేర్ షిఫ్ట్ అవుతుందో దానివల్ల దేవైన్ ఇంటర్నేషనల్ కూడా చాలా మంచి గ్రోత్ అన్నది. అండ్ 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇక్కడ నుంచి వీళ్ళ స్టోర్ కౌంట్లో 24% గ్రోత్ చూడొచ్చని జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఏం చెప్తున్నారంటే దేవైన్ ఇంటర్నేషనల్ బేసికలీ వాళ్ళ స్టోర్స్ ఒక సైజ్ని స్మాలర్ స్టోర్స్ కింద రెడ్యూస్ చేయడం వల్ల కొత్త స్టోర్స్ ఒక సైజ్ని రెడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల కాస్ట్ రెడ్యూస్ అవుతుంది అండ్ ఫైనాన్షియల్ నెంబర్స్లో గ్రోత్ ట్రిగర్ అవుతుంది అంటున్నారు. అండ్ అలాగే దేవైన్ ఇంటర్నేషనల్ ఒక ఎబిటా జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ కన్నా బెటర్గా 2024 ఫైనాన్షియల్ ఇయర్ వరకు 25% యాన్యులైజ్డ్ గ్రోత్ రేట్లో వీళ్ళు ఎబిటా గ్రో అవుతుందని వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నట్టుగా, దీంతో వీళ్ళు ఓవరాల్ ప్రాఫిటబిలిటీ అవుట్లుక్ మీద పాజిటివ్గా ఉన్నట్టుగా చెప్తూ దేవైన్ ఇంటర్నేషనల్ ఒక స్టాక్ ప్రైస్ ఒక టార్గెట్ని 185 రూపీస్గా ఫిక్స్ చేశారు బై రేటింగ్ ఇస్తూ. ఈ జెఫ్రీస్ లాంటి లీడింగ్ రేటింగ్ ఏజెన్సీ దేవైన్ ఇంటర్నేషనల్ స్టాక్కి బై రేటింగ్ ఇచ్చేసరికి ఈరోజు మన స్టాక్లో చాలా మంచి అప్డేట్ చూసాం. నెక్స్ట్ నైట్ ట్విట్టర్ వాళ్ళ సీఈఓగా మన ఇండియన్ పారగ్ అగర్వాల్ గారిని అపాయింట్ చేసింది. దిస్ ఈజ్ రియలీ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. ఎందుకంటే గ్లోబలీ టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అది లార్జ్ స్కేల్లో ఉన్న టెక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో మన ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ లీడింగ్ టెక్ కంపెనీస్ అన్నిటికీ మన ఇండియన్సే సీఈఓస్. నెక్స్ట్ ఎన్ఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది. ది ధర్మసి మొరార్జీ కెమికల్ కంపెనీ లిమిటెడ్ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ ఎన్ఎస్సీలో కూడా లిస్ట్ అవ్వబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డిఎంసీసీ గురించి మాట్లాడుకోవాలంటే చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఇది 102 years ఓల్డ్ కంపెనీ. అండ్ వీళ్ళు వన్ ఆఫ్ ది లీడింగ్ సల్ఫరిక్ యాసిడ్ ప్రొడ్యూసర్స్ కూడా. అండ్ వీళ్ళ కెపాసిటీస్ని కూడా రీసెంట్ టైంలో బాగానే ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ డిఎంసీసీ స్టాక్ 1 December నుంచి ఎన్ఎస్సీలో అవైలబుల్గా ఉండనున్నది. సో ఈ ఎన్ఎస్సీ లిస్టింగ్ అప్డేట్ ఈ సెషన్లో స్టాక్లో పాజిటివ్ మూమెంటం కనబడింది. నెక్స్ట్ మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది ఈ తెగా ఇండస్ట్రీస్ ఐపీఓ మీద డీటెయిల్ వీడియో చేయమని కంటిన్యూస్గా కామెంట్ సెక్షన్లో రిక్వెస్ట్ చేస్తున్నారు. నాకు తెలుసు గైస్, ఎందుకంటే బికాస్ ఐపీఓకి డిమాండ్ ఉన్నది కాబట్టి చాలా మంది అడుగుతున్నారు. బట్ కానీ ఈ ఆర్హెచ్పీని మేమైతే ఆల్రెడీ ఒకసారి చదివాం.
చదివిన తర్వాత ఏమనిపించిందంటే ఇంకొంచెం బెటర్గా బిజినెస్ని అర్థం చేసుకోవడానికి ఇంకోసారి చదివితే బాగుంటుంది అనిపించింది. సో వీఆర్ ఇన్ దట్ ప్రాసెస్. సో లాంగ్ టర్మ్ గురించి మాట్లాడాలంటే నాకు ఇంకొంచెం క్లియర్ కట్గా బిజినెస్ గురించి ఇన్డెప్త్గా తెలిసినప్పుడు నేను మీకు కాన్ఫిడెంట్గా మాట్లాడగలను. వెన్ ఇట్ కమ్స్ టు షార్ట్ టర్మ్ గురించి ఎవరైతే ఆలోచిస్తారు జస్ట్ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ గురించి, ఐ థింక్ మార్కెట్లో డిమాండ్ అయితే బాగా కనబడుతుంది ఐపీఓకి. సో షార్ట్ టర్మ్ అయితే యూ కెన్ థింక్ ఆఫ్ టేకింగ్ దట్ రిస్క్. లాంగ్ టర్మ్ విషయంకి వచ్చినట్టయితే బిజినెస్ గురించి మనకు క్లియర్గా అర్థం అవ్వాలి కదా. సో అందు గురించి నాకు ఫస్ట్ బిజినెస్ గురించి క్లియర్గా అర్థమైనప్పుడు ఇంకొంచెం బాగా అర్థం చేసుకున్నాక మీకు వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను. ఐ మీన్ దట్ ప్రాసెస్ ఆఫ్ రీడింగ్. చదివేసిన తర్వాత మేము కంప్లీట్గా బిజినెస్ గురించి అర్థమైన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియోని రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో అందు గురించని రేపు ఐపీఓ ఓపెన్ అవుతున్నా ఈరోజు కూడా మన ఛానల్లో వీడియో రాలేదు. ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. మా గురించి మీకు తెలుసు, మేము క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేం. సో ఇంకొంచెం బిజినెస్ గురించి బాగా అర్థం చేసుకున్న తర్వాత బేసికల్ చాలామంది ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ఇవన్నీ దొరుకుతుంటాయి మార్కెట్లో, అవి చూసి చదివేస్తుంటారు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఇంకొంచెం బెటర్గా అర్థమైన తర్వాతే నేను మీకు వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఒకసారి నాకు బిజినెస్ గురించి క్లియర్గా అర్థమైన తర్వాత నేను లాంగ్ టర్మ్ వ్యూతో మీకు డీటెయిల్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే ఈరోజు ఐపీఓ ఓపెన్ స్టార్ హెల్త్ మేనేజ్మెంట్ మన ఛానల్ తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూలోని చాలా డీటెయిల్ క్వశ్చన్స్ అయితే అడిగాను. అంటే నాకు ఐపీఓ టైంలో ఈ కంపెనీ రిలేటెడ్గా ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటికీ ఒక క్లారిఫికేషన్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించాను. ఇప్పుడు ఐపీఓ టైంలో కంపెనీ రిలేటెడ్గా పెద్దగా బస్ కనబడకపోవచ్చు, కానీ బట్ లిస్ట్ అయిన తర్వాత నా పర్సనల్ వ్యూ ఏంటంటే ఇది స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కాబట్టి డెఫినెట్లీ ఇన్స్టిట్యూషన్ సైడ్ ఒకవేళ లిస్ట్ అయిన తర్వాత కరెక్ట్ అయినా ఆర్ పెరిగిన ఇన్స్టిట్యూషన్స్ నుంచి అయితే డెఫినెట్లీ ఒక డిమాండ్ అయితే మనకు కనబడుతుంది. అండ్ ఈవెన్ నేను రిలీజ్ అయిన యాంకర్ లిస్ట్లో కూడా మనం అదే చూసాం. ఒకవేళ మీరు ఐపీఓలో పార్టిసిపేట్ చేయకూడదు అనుకున్నా ఐపీఓ తర్వాత ఒకవేళ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్టయితే కంపెనీ రిలేటెడ్గా మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియాలని చెప్పి ఇంటర్వ్యూ ద్వారా మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడానికి ప్రయత్నించాను. ఈ ఇంటర్వ్యూ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, ఒకవేళ చూడనట్టయితే తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈ కంపెనీ రిలేటెడ్గా అండ్ అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ రిలేటెడ్గా మీ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఈరోజు CNBC అవాజ్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. వీళ్ళు నెల్కో మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నెల్కో మేనేజ్మెంట్ వాళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దగ్గర శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ లైసెన్స్కి అప్లై చేసినట్టుగా చెప్తున్నారు. ఇనిషియల్గా వీళ్ళు కెనడా బేస్డ్ కంపెనీ అయిన టెలిసాట్తో కలిపి ట్రయల్ రన్స్ చేయబోతున్నట్టుగా, ఈ ట్రయల్ రన్స్ సక్సెస్ఫుల్ అయినట్టయితే కమర్షియల్ సర్వీసెస్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ అప్డేట్తో నెల్కో స్టాక్లో ఒకసారి పాజిటివ్ బస్ కనబడి 5% సర్క్యూట్లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు RVNL ఒక ఈపీసీ ప్రాజెక్ట్కి L1 బిడ్డర్గా సెలెక్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక బిడ్ కాస్ట్ 636 crores అండ్ ఈ ప్రాజెక్ట్ని నెక్స్ట్ 24 monthsలో కంప్లీట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఇది టన్నల్ రిలేటెడ్ ఆర్డర్ వీళ్ళకి. నెక్స్ట్ ఈటీనో నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఫేమ్ 2 స్కీమ్ రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. యాజ్ ఆన్ 25th November వరకు చూసినట్టయితే ఈ ఫేమ్ 2 స్కీమ్లో భాగంగా 1.65 lakh ఎలక్ట్రిక్ వెహికల్స్కి సపోర్ట్ దొరికినట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ 1.65 lakh వెహికల్స్కి 564 crores వర్త్ వీళ్ళు సపోర్ట్ ఇన్సెంటివైజేషన్ ఆఫర్ చేసినట్టుగా, అండ్ ఈ ఫేమ్ 2 స్కీమ్లో భాగంగా 6,315 ఎలక్ట్రిక్ బస్సులను శాంక్షన్ చేసినట్టుగా. ఎలక్ట్రిక్ బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు ఆఫర్ చేసే కంపెనీల గురించి మనం ఈవీ వీడియోలో మాట్లాడుకున్నాం కదా. ఒలెక్ట్రా, గ్రీన్ టెక్ కానీ, JBM ఆటో కానీ ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటే అలాంటి కంపెనీస్ అన్ని బెనిఫిట్ చెంది ఉండొచ్చు. అండ్ 2,877 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ అమౌంటింగ్ అప్ టు 500 crores అప్రాక్సిమేట్లీ 68 cities శాంక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఇంకొక 1,576 ఛార్జింగ్ స్టేషన్స్ని 9 expressways అండ్ 16 highwaysలోని ఇన్స్టాల్ చేయడానికి 108 crores అప్రాక్సిమేట్లీ శాంక్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఛార్జింగ్ స్టేషన్స్ విషయంకి వచ్చినట్టయితే యాజ్ ఆఫ్ నో టాటా పవర్ మేజర్ అడ్వాంటేజ్ తీసుకుని ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఛార్జింగ్ ఇన్ఫ్రా మీద మిగిలిన కంపెనీస్ కూడా వర్క్ చేస్తున్నాయి, బట్ అగ్రెసివ్గా టాటా పవర్ యాజ్ ఆఫ్ నో వర్క్ చేస్తుంది కాబట్టి టాటా పవర్ యాజ్ ఆఫ్ నో మేజర్ అడ్వాంటేజ్ తీసుకుంటుందని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ అప్డేట్ బట్టి ఇనీషియల్గా ఈ ఫేమ్ 2 స్కీమ్లోని మేజర్ అడ్వాంటేజ్ ఛార్జింగ్ ఇన్ఫ్రా రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే ఈ కంపెనీస్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ బస్సులు మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ వీళ్ళు తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అండ్ ఈ ఎంటైర్ ఎలక్ట్రిక్ వెహికల్ వాల్యూ చైన్ ఏదైతే ఉంటుందో ఈ వాల్యూ చైన్ ద్వారా లాభపడిన కంపెనీస్ ఏవైతే ఉంటే ఈ కంప్లీట్ కంపెనీస్ మీద డీటెయిల్ వీడియోని మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసాం, చూడనట్టయితే ఎండ్ కార్డ్లో ఉంచుతాను. అండ్ అలాగే ఈ వాల్యూ చైన్లో నాకు పర్సనల్ నచ్చిన కంపెనీస్ ఏవైతే ఉంటే వాటి ఒక లిస్ట్ని కూడా షేర్ చేశాను. ఈ వీడియో చూసినట్టయితే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ వాల్యూ చైన్ మీద ఒక ఐడియా అయితే వస్తుంది. ఈ వీడియోని కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేసి ఉంచుతాను. నెక్స్ట్ రీసెంట్గా ఐపీఓగా వచ్చిన గో ఫ్యాషన్ అదే గో కలర్స్ ఏదైతే ఉన్నదో ఈ గో కలర్స్ ఐపీఓగా వచ్చిన ప్రైస్ 690 రూపీస్ అయితే ఈరోజు మార్కెట్లో 1,316 రూపీస్కి లిస్ట్ అయింది. అక్కడ నుంచి 1,341 రూపీస్ వరకు గ్రో అయ్యి 1,249 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. డే 1 ఎవరైతే ఐపీఓ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి 81% రిటర్న్ డెలివర్ చేసింది, విచ్ ఈస్ రియలీ గుడ్. అండ్ ఎవరికైతే ఐపీఓలో అలాట్మెంట్ వచ్చిందో మీ అందరికీ కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ బ్లూంబర్గ్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. గ్లాక్సోస్మిత్క్లైన్ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టర్స్తో మాట్లాడుతూ
2030 కల్లా హెచ్ఐవికి క్యూర్ని డెవలప్ చేయడానికి ఏం చేస్తున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కానీ 2030 కల్లా రియల్గా డెవలప్ చేయగలిగినట్టయితే ఈ కంపెనీ రిలేటెడ్కి చాలా చాలా పాజిటివ్. ఎందుకంటే బికాస్ హెచ్ఐవి క్యూర్కి మెడిసిన్ అయితే ఇప్పటివరకు లేదు కదా. వీళ్ళు డెవలప్ చేసినట్టయితే ఈ డిసీజ్ రిలేటెడ్గా గ్లాక్సోస్మిత్క్లైన్ ఫస్ట్ కంపెనీ అవుతుంది. నెక్స్ట్ ఈటీ రీటైల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ట్రేడ్ రిసీవబుల్ డిస్కౌంట్ సిస్టమ్ సర్వీసెస్ ఆఫర్ చేసే M1 ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో ఈ కంపెనీలో స్టేక్ని 32 crores ఇండియా మార్ట్ ఎక్వైర్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. M1 ఎక్స్చేంజ్ ఒక వెబ్సైట్ని మీరు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళు బిల్ డిస్కౌంటింగ్ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. నెక్స్ట్ నేను ఎస్ బ్యాంక్ డిష్ టీవీ కేసు రిలేటెడ్గా మాట్లాడుకున్నాం కదా. ఈ కేసు రిలేటెడ్గా ఈరోజు ఇంకొక అప్డేట్ వచ్చింది. సుప్రీంకోర్టు ఎస్ బ్యాంక్ని డిష్ టీవీ యొక్క ఏజీఎంలోని ఓట్ చేయడానికి అలౌ చేసినట్టుగా అండ్ ఈ డిష్ టీవీలోని ఎస్ బ్యాంక్ ఏవైతే షేర్స్ని హోల్డ్ చేస్తుందో ఆ షేర్స్ని పోలీస్ యాక్చువల్లీ ఫ్రీజ్ చేశారు. ఆ ఫ్రీజ్ని లిఫ్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ డిష్ టీవీలోని ఎస్ బ్యాంక్ ఒక హోల్డింగ్ మీద ఏదైతే ప్రోబ్ నడుస్తుందో పోలీస్ ప్రోబ్ దాన్ని కూడా హాల్ చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చినట్టు ఈటీనో రిపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రెడ్ బాక్స్ నుంచి NMDC రిలేటెడ్గా ఒక అప్డేట్ వచ్చింది. NMDC యొక్క ఐరన్ ఆర్ లంసమ్ ఫైన్స్ ఏవైతే ఉంటాయో దీని యొక్క ప్రైజెస్ని వీళ్ళు రెడ్యూస్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఐరన్ ఆర్ ఫైన్స్ యొక్క ప్రైస్ని డిసెంబర్ నుంచి 200 per ton రెడ్యూస్ చేస్తున్నట్టుగా NMDC నుంచి అప్డేట్ వచ్చినట్టు రెడ్ బాక్స్ రిపోర్ట్ చేస్తుంది. సో ఈ అప్డేట్ని బట్టి ఐరన్ ఓర్ ప్రైస్ ఇంక్రీజ్ అప్డేట్స్ నుంచి ఐరన్ ఓర్ ప్రైస్ రిడక్షన్ అప్డేట్స్కి వచ్చేస్తున్నట్టున్నాం. సో ఎవరైతే మెటల్ స్టాక్స్లోని బుల్ సైకిల్ చూసి చాలా వరకు యూఫోరియా ఏదైతే ఉన్నదో ఆ యూఫోరియా చూసి ఇన్వెస్ట్ చేశారు, యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఎందుకంటే బికాస్ ఒకవేళ ప్రైజెస్ రెడ్యూస్ అవుతున్నాయంటే డెఫినెట్లీ మెటల్ ఎస్పెషలీ ఐరన్ ఓర్ స్టీల్ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే ఆ కంపెనీస్ రిలేటెడ్గా అంత పాజిటివ్ అయితే కాదు. సో కొంచెం నెగిటివ్ అప్డేట్ అయ్యేది. డెఫినెట్లీ యూ హ్యావ్ టు బీ వెరీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ రిలయన్స్ క్యాపిటల్ నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రిలయన్స్ క్యాపిటల్ ఒక బోర్డు ఏదైతే ఉంటుందో ఈ బోర్డుని RBI సస్పెండ్ చేసినట్టుగా అండ్ రీసెంట్ టైంలో రిలయన్స్ క్యాపిటల్ వేరియస్ క్రియేటర్స్కి డిఫాల్ట్ చేయడం అండ్ ఈ కంపెనీలో సీరియస్ గవర్నెన్స్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో ఈ కన్సర్న్స్ రిలేటెడ్గా RBI ఈ యాక్షన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రిలయన్స్ క్యాపిటల్ ఒక బోర్డుని సస్పెండ్ చేస్తూ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన వై నాగేశ్వరరావు గారిని అడ్మినిస్ట్రేటర్గా అపాయింట్ చేశారు. అండ్ అలాగే RBI రిలయన్స్ క్యాపిటల్కి అగైన్స్ట్గా ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ని కూడా ఇనిషియేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ సెషన్లో రిలయన్స్ క్యాపిటల్ స్టాక్ లోవర్ సర్క్యూట్లో లాక్ అయిపోయి 18 రూపీస్ 10 పైసా దగ్గర క్లోజ్ అయింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ద గ్లోబల్ లీడింగ్ యూరోపియన్ వెహికల్ డిజైన్ అండ్ అలాగే ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీస్ కంపెనీ అయినా డైమ్లర్ ఏదైతే ఉన్నదో ఈ డైమ్లర్ 2039 కల్లా కార్బన్ న్యూట్రల్ కంపెనీ అంటే నెట్ జీరో కంపెనీకి రీచ్ అవుతామని ఏదైతే టార్గెట్ పెట్టుకున్నదో ఆ టార్గెట్ని హెల్ప్ చేయడానికి ఇన్ఫోసిస్ యూరోప్లోని గ్రీనెస్ట్ డేటా సెంటర్ సర్వీసెస్ ఆఫర్ చేసే లాఫ్దాల్ మైన్ అండ్ కంపెనీ ఏదైతే ఉన్నదో ఈ కంపెనీ యొక్క డేటా సెంటర్ ఈకో సిస్టమ్ని డైమ్లర్కి ఆఫర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ డైమ్లర్ ఒక వెహికల్ డిజైనింగ్ అండ్ ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెక్నాలజీస్ ఇది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వర్క్లోడ్ ఉంటుంది. ఈ వర్క్లోడ్ మొత్తం ఈ లాఫ్దాల్ మైన్ డేటా సెంటర్కి ట్రాన్స్ఫర్ చేయబోతున్నట్టు చెప్తున్నారు. సో ఇన్ఫోసిస్ ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ద్వారా ఏం చెప్తుందంటే వీళ్ళ క్లయింట్ యొక్క ఏదైతే ఎండ్ గోల్ ఉంటుందో ఆ ఎండ్ గోల్కి వీళ్ళు హెల్ప్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ TCS నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆస్ట్రేలియాస్ మల్టీ ప్రొడక్ట్ ఎనర్జీ కంపెనీ AGL ఏదైతే ఉన్నదో ఈ AGL ఒక కస్టమర్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్ఫర్మేషన్కి TCS హెల్ప్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం TCS ఒక కాగ్నిక్స్ని యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ సన్ఫార్మా నుంచి ఒక అప్డేట్ వచ్చింది. సన్ఫార్మా ఒక సబ్సిడరీ కంపెనీ దూసా ఫార్మా ఏదైతే ఉన్నదో ఈ దూసా ఫార్మా అండ్ బయో ఫ్రాంటియర్ ఈ రెండు కంపెనీల మధ్యలో అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ రిలేటెడ్గా కేసు నడుస్తుంది. ఈ కేసు రిలేటెడ్గా ఈ రెండు కంపెనీలు ఒక సెటిల్మెంట్ టర్మ్స్కి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఈ సెటిల్మెంట్లో భాగంగా దూసా ఫార్మాకి బయో ఫ్రాంటియర్ నుంచి $22.5 million రానున్నట్టుగా చెప్తున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి వీడియో గైస్. ఈ స్టార్ హెల్త్ మేనేజ్మెంట్ ఇంటర్వ్యూ వీడియో అండ్ అలాగే EV రిలేటెడ్ వీడియో మీకు ఇక్కడ ఎండ్ కార్డ్లో ఉంటాయి. ఒకవేళ చూడనట్టయితే వీడియోస్ తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. అండ్ ఈరోజు మన డైలీ మనిషిలో ఏవైతే డీటెయిల్స్ షేర్ చేసానో ఆ డీటెయిల్స్ హెల్ప్ఫుల్లే. ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణపత్రి. రేపు డైలీ మనిషిలో కలుస్తాను. టిల్ దెన్ గుడ్ నైట్.